అందరికి నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. మొత్తానికి 5 ఎకరాలకు రైతు భరోసా రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నెల 15వ తారీఖు బుధవారం రోజు సుమారు 3,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడానికి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఆర్థిక శాఖకు చెప్పిండట, వ్యవసాయ శాఖకు కూడా చెప్పిండట, 3,000 కోట్ల రూపాయలు రెడీ చేయండి, ఈ నెల 15వ తారీఖు బుధవారం రోజు రైతుల అకౌంట్లో డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్పేసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే రేవంత్ రెడ్డి ఎట్లా రైతు భరోసా వేస్తాడు, ఏ విధంగా వేస్తాడు, ఏ ప్రాసెస్ ప్రకారం వేస్తాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. ఇప్పుడు 70 లక్షల మంది రైతులకు ఒకేసారి రేవంత్ అన్న రైతు భరోసా మొన్న రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. సుమారు 3,595 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకు, ఎకరం ఉన్నటువంటి రైతులకు ప్రతి ఒక్కళ్ళకు రైతు భరోసా ఇచ్చేసిండు. అంటే 10 గుంటలున్నా 5 గుంటలున్నా సుమారు 40 గుంటల లోపు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు, ఎన్ని గుంటలు ఉంటే అన్ని గుంటలకు రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసారు. అంటే కేవలం ఎకరానికి మాత్రమే రైతు భరోసా డబ్బులు పడ్డాయి. 70 లక్షల మంది రైతులు, ఆ 70 లక్షల మంది రైతులు దాదాపు కొందరికి 10 ఎకరాలు ఉంటాయి, 20 ఎకరాలు ఉంటాయి, 30 ఎకరాలు కూడా ఉంటాయి. కానీ అన్నిటికీ కేవలం ఎకరానికి మాత్రమే రైతు భరోసా వేసిండు. ఎకరం కంటే లోపు ఉన్నటువంటి 20 గుంటలు, 30 గుంటలు, ఏదైతే 10 గుంటలు అన్ని ఉంటాయో అన్నిటికీ కూడా రైతు భరోసా వేసేటటువంటి కార్యక్రమం చేసిండు. అంటే దాదాపు 70 లక్షల మంది రైతులు ఉంటే రేవంత్ రెడ్డి సుమారు 36 లక్షల మంది రైతులకు రైతు భరోసా కంప్లీట్ చేసిండు. అంటే ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు 36 లక్షల మంది. అంటే 70 లక్షలలో 36 లక్షల మంది ఆల్రెడీ కంప్లీట్గా రైతు భరోసా క్లోజ్ చేసిండు. ఇంకా దగ్గర 34 లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 34 లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాలి. దాంట్లో ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిరు. సుమారు 3,595 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫస్ట్ విడతలో ఇచ్చినటువంటి రైతు భరోసా. ఈ రైతు భరోసా 40 గుంటల లోపు, 40 గుంటలు, 30, 20, 10, 5 ఎన్ని గుంటలు ఉంటే అన్ని గుంటలకు 40 గుంటల లోపు మొత్తం 36 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చేసిండు. ఇప్పుడు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, సుమారు ఈ 5 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి రైతుల అకౌంట్లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇది ఎట్లా ఇస్తాడు? ఇప్పుడు గతంలో ఏమో 70 లక్షల మంది రైతులకు ఒకేసారి ఇచ్చిండు. మరి ఇప్పుడు ఎట్లా ఇస్తాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఏ విధంగా ఇస్తాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్. విడతల వారికి ఇస్తాడా, 5 ఎకరాలకు ఒకేసారి చేస్తాడా ఏందని చెప్పి చాలామంది అడిగేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. చాలామంది తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎట్లా ఇస్తాడు ఏం కథ అనేది ఈ వీడియోలో పిన్ టు పిన్ నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. అంటే ఈ నెల 15వ తారీఖు, ఏప్రిల్ 15వ తారీఖు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. సుమారు 3,000 కోట్ల రూపాయలు రేవంత్ అన్న రైతు భరోసా డబ్బులు ఇస్తారట. అంటే ఒక్క ఎకరానికి సుమారు 6,000 రూపాయల చొప్పున రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు వేయడానికి సిద్ధమవుతున్నారు. దగ్గర ఎంతమంది రైతులకు? సుమారు 34 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి రేవంత్ అన్న సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎకరం ఉన్నటువంటి రైతులు సుమారు 36 నుండి 34 లక్షల మంది రైతులకు రేవంత్ అన్న సగం రైతు భరోసా ఇచ్చేసిండు. ఇక మిగిలినటువంటి రైతులకు రైతు భరోసా ఇవ్వాలి. దీంట్లో 5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులు దగ్గర ఓ 10 లక్షల మంది రైతులు ఉంటారు. అంటే ఇప్పుడు 5 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు, 5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు 10 లక్షల మంది ఉంటారు. 5 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు అంటే 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు సుమారు 24 లక్షల మంది రైతులు ఉన్నారట. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 24 లక్షల మంది రైతులకు 3,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. సో ఎట్లిస్తాడు ఏం కథ అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అయితే 15వ తారీఖే రేవంత్ అన్న రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు ఎకరానికి అకౌంట్లో వేసినట్ట. పాయింట్ నెంబర్ 1. అయితే పాయింట్ నెంబర్ 2 వచ్చేసి మరి ఎన్ని ఎకరాలకు వేసాడు ఏం కథ అంటే అదే రోజు 3 విడతలు ఇస్తాడట. ఒకటే రోజు 3 విడతల రైతు భరోసా ఇస్తాడు అనేది వినబడుతున్న చర్చ.
అంటే ఒకేసారి 5 ఎకరాలకు రైతు భరోసా అని వినబడుతున్నది, ఒకేసారి ఇవ్వకపోవచ్చు అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నది. అంటే 14వ తారీఖు ఏదో హాలిడే వస్తుంది నాకు తెలిసి, అయితే నా అంచనా ప్రకారం 15వ తారీఖు వెనస్డే, అంటే వెనస్డే తర్వాత థర్స్డే తర్వాత ఫ్రైడే, ఈ 3 రోజులు రేవంత్ అన్న రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఫస్ట్ ఏమో 2 ఎకరాలకు వెనస్డే రోజు ఇస్తారట, అంటే 2 ఎకరాలకు సుమారు 1000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫస్ట్ విడతల వారిగా 3 రోజులలో 5 ఎకరాలు కంప్లీట్ చేద్దాం అనేది రేవంత్ అన్న వర్షన్ అట. ఇది కొంత వినబడుతున్న చర్చ. లేకపోతే ఇంకో విధంగా కూడా ఇవ్వచ్చు, ఇది ఆప్షన్ 2A. ఏది వెనస్డే రోజు 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు, తర్వాత ట్రస్డే రోజు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు 1000 కోట్ల రూపాయలు, తర్వాత ఏదైతే మిగతా ఏదైతే ఫ్రైడే ఉంటుందో మిగిలినటువంటి 5 ఎకరాలు 4-5 2 ఎకరాలు కలిపి ఒకేసారి 1000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వచ్చు. ఇది ఎట్లా ఇస్తారంటే ఇప్పుడు దాదాపు 36 లక్షల మంది రైతులు ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫస్టే రైతు భరోసా ఇచ్చారు. ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు ఎంతమంది, 70 లక్షల మందిలో 34 లక్షల మంది రైతులు మిగిలిరు. అంటే 34 లక్షల మంది రైతులకు 5 ఎకరాలకు రైతు భరోసా ఒకటేసారి ఇస్తారట. ఇక 5 ఎకరాలలో 10 లక్షల మందికి ఇస్తా, 20 లక్షల మందికి ఇస్తా అనేది ఏం లేదు. రేవంత్ అని ఏం చేసిండు, 70 లక్షల మంది రైతులు ఉంటే ఈ 70 లక్షల మంది రైతులో ఎకరానికి రైతు బంధు ఇచ్చేసిండు. ఇప్పుడు మిగిలినటువంటి ఎవరైతే 34 లక్షల మంది రైతులు ఉంటారో ఈ 34 లక్షల మంది రైతులకు ఒకేసారి 5 ఎకరాలకు రైతు భరోసా ఇస్తున్నాడు. అంటే విడతల వారిగా అని చెప్తున్నారు. విడతల వారికి ఎట్లా అంటే ఫస్ట్ 1000 కోట్లు, రెండోసారి 1000 కోట్లు, మూడోసారి 1000 కోట్లు, ఇట్లా 3000 కోట్ల రూపాయలు ఫ్రైడే వరకు, వెనస్డే ట్రస్డే ఫ్రైడే, అంటే 15, 16, 17 3 రోజులు సుమారు 5 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఒకవేళ ఇట్లా కనుక రైతు భరోసా ఇవ్వకపోతే ఎట్లుంటుందంటే, ఇప్పుడు 70 లక్షల మందిలో రేవంత్ అన్న ఎకరానికి 36 లక్షల మందికి ఇచ్చిండు, ఇంకా 34 లక్షల మంది మిగులుతారు. ఈ 34 లక్షల మంది ఏమో ఇక 2 ఎకరాలు ఉన్నోళ్ళు 3, 4, 5, 10, 15, 20 అట్లా పైన 2 ఎకరాలకు అంటే ఎకరం కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు 34 లక్షల మంది కదా. ఈ 34 లక్షల మంది రైతులకు ఒకేసారి 5 ఎకరాలకు రైతు భరోసా ఇస్తాడు. అంటే ఇప్పుడు మా లడ్డు ఉన్నాడు, మా లడ్డు పేరు మీద 100 ఎకరాలు ఉందనుకో, మా లడ్డు కేవలం 5 ఎకరాలకే పడతాయి పైసలు. ఆ విధంగా 34 లక్షల మంది రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నా 5 ఎకరాలకి ఇస్తాడు. 5 ఎకరాల లోపు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు అకౌంట్లో పడతాయి పైసలు. అట్లా ఇస్తాడు అనేది వినబడుతున్న చర్చ. లేదు కేవలం 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు 24 లక్షల మంది రైతులే ఉన్నారు. ఇక మిగిలినటువంటి 10 లక్షల మంది రైతులు 5 ఎకరాల కంటే పైన ఉన్నారు, వీళ్ళకి వేయకపోవచ్చు అనేది కూడా వినబడుతున్న చర్చ. నెక్స్ట్ టర్మ్లో వేయొచ్చట, ఇదొక చర్చ. ఇంకోటి ఏంటంటే 15వ తారీఖు 5 ఎకరాలకు ఒకే రోజు పడే అవకాశం కూడా ఉందట. అంటే మార్నింగ్ టైంలో దాదాపు 2 ఎకరాలు 3 ఎకరాలకు వేస్తారు, ఆఫ్టర్నూన్ టైంలో తర్వాత 4 ఎకరాలకు 5 ఎకరాలకు మ్యాక్సిమం పడే అవకాశం ఉందట. అంటే ఇట్లా అంటే ఈవినింగ్ వరకు మొత్తం రైతు భరోసా కంప్లీట్ చేసే ఆలోచనలో కూడా ఉండొచ్చట. ఇట్లా కూడా వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి సుమారు 5 ఎకరాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఎంత దగ్గర 3000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం డబ్బులు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది వినబడుతున్నటువంటి వ్యవహారం. సో మొత్తానికైతే రైతు భరోసా డబ్బులు ఇప్పుడు విడుదల కాబోతా ఉన్నాయి. 15వ తారీఖు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడబోతా ఉన్నాయి. ఈ అకౌంట్లో ఇంత తొందరగా వేయడానికి కారణం ఏం తెలుసా, రేవంత్ అనేమో మా దగ్గర పైసలు లేవు, అప్పుల పాలు అయిపోయినా ఆగమైపోయినా అని డబ్బాలు కొడుతున్నాడు కదా. ఎందుకు ఎత్తుండే ఇప్పుడు పైసలు ఎరికేనా? ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఎలక్షన్ కంటే ముందే రైతు భరోసా ఇస్తే రైతులు మన కోట్లు వేస్తారు అని చెప్పి రేవంత్ అన్న బాధ. ఇప్పుడు ఎందుకంటే ఏప్రిల్ 15వ తారీఖే కదా ఎగ్జామ్స్ అయిపోతాయి, పిల్లలకు ఎగ్జామ్స్ అయిపోతాయి. ఇంటర్మీడియట్ అయినా 10th క్లాస్ అయినా ఏప్రిల్ 15 లాస్ట్. ఇక 15వ తారీఖు 16, 17 ఈ 3 రోజులలో 5 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేస్తే ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ పెట్టుకుంటాడు, ఎన్నికలకు పోతాడు. ఇక ఈ ప్లానింగ్లో రేవంత్ అన్న ఉన్నాడు. ఎంపీటీసీ ఓసారి పెట్టాలి, జెడ్పీటీసీ ఓసారి పెట్టాలి. ఎందుకంటే 2 షిఫ్ట్స్ ఉంటాయి, ఎంపీటీసీ పెట్టాకైనా జెడ్పీటీసీ పెట్టాలి, జెడ్పీటీసీ పెట్టాకైనా ఎంపీటీసీ పెట్టాలి. కాబట్టి రేవంత్ అన్న ఎన్నికల ప్లానింగ్లో ఉన్నాడు. ఎన్నికలలో ఓట్లు పడాలి కాంగ్రెస్ కంటే ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వాలి, రైతుల ఓట్లు చాలా కీలకం. కాబట్టి రేవంత్ అన్న 5 ఎకరాలకు రైతు భరోసా ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో, రేవంత్ అన్న ఎట్లిస్తాడు ఏం కథ అనేది చూడాలి. ఆల్రెడీ ఎకరానికి అయితే రిలీజ్ అయినాయి. నేను మాత్రం రైతు భరోసా మొత్తం 70 లక్షల మంది రైతులకు వచ్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటా. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.